మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ఎక్కడా పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం వాటిని పూర్తి చేయాలని, మొదటి ప్రాధాన్యతతో వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పనులన్నిటినీ తక్షణమే మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ముఖ్యంగా ఆర్డీఓలది ముఖ్య పాత్ర అని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని ప్రారంభించి ముందుకెళ్లాల్సిందిగా ఆయన కోరారు. పనులు ఆషామాషిగా కాకుండా ఫలితం లభించే విధంగా చేయాలని అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఒండ్రుమట్టి వంటివి ఆపాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై సైతం ఉందని అన్నారు. ఈ సమావేశానికి నల్గొండ ఆర్డీఓ రవి, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు, చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, స్పెషల్ డిప్యూటీ శ్రీదేవి, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.